దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను అంతగానో దేవుడికి అంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా నా వందనాలండి. వాక్య భాగంలోకి వెళ్దాము, చూద్దాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం, 27వ వచనం మనం చదువుతామండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26, 27. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ ఇర్మియా ప్రవక్తకి మరి దేవుడు సెలవిస్తున్నటువంటి వాక్కులు ఏంటనంటే 26వ వచనం మనం ఇప్పుడు చదివాం కదండి. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇర్మియా భక్తుడిగా అక్కడ దేవుని యొక్క వాక్ అనేది ఏదో మామూలుగా వచ్చి చెప్పెళ్ళిపోవడం లేదండి. ఒక మనిషి వచ్చి చెప్పెళ్ళిపోవడం లేదు. అక్కడ ఒక మనిషి వచ్చి ఏదో ఏదో చెప్పాలన్నట్టుగా చెప్పలేదు. అక్కడ ఏదో మాటలు చెప్పాలన్నట్టు చెప్పలేదు. అక్కడ ఏదో ఒక కార్యం చేశారంట అని చెప్పేసి అక్కడ ఏదో జరిగింది, ఇలా అయ్యింది, పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అక్కడ ఏదో వేరే మనిషి వచ్చి చెప్పలే. డైరెక్ట్ గా దేవుడే వచ్చి దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా. ఏమని? అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడు. ఆయన అంటున్నారు కదా, దేవుడని యెహోవా అంటున్నారు కదా, సర్వ శరీరులకు దేవుడను. మామూలుగా ఒక విషయం చెప్పాలనంటే, ఆయన నాకు దేవుడు కాదు, ఇక్కడ కూర్చున్న మీకు కాదు, ఆయన ఒక ఊరికి కాదు దేవుడు, ఒక రాష్ట్రానికి కాదు దేవుడు, ఒక జిల్లాకు కాదు దేవుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఉచితమైన కృపతో మనం నిండుకొని ఉన్నామండి. ఆయన ఉచితమైన కృపను మనకు దేవుడు దయచేశాడు. అందునిమిత్తమే బట్టి కాదు, ఆయన మన జీవితంలో చేసిన ఎన్నో కార్యాలు మనం గమనించవచ్చు. అంతకుముందు చేసిన మేలును బట్టి కనంటే ఇప్పుడు చేసిన మేలులు ఇంకా చాలా అత్యధికంగా చేయబోతాడండి. ఎందుకని? మనం చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ఒక విషయం మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలో ఉండాలి. ఎప్పుడు అనాలోచనతో ఉండకూడదు. ఎప్పుడు అనాలోచన ఉండకూడదు. ఎప్పుడు మనం ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడు ఒకే తాత్పర్యమును, ఒకే మనసులు ఎప్పుడు మనం కేంద్రీకరించుకుని దాని వైపు దృష్టి ఉంచాలి. ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ప్రార్థించిన సమయంలో ఎప్పుడు కూడాను దేవుడు మనం అడిగినవన్నీ కూడా ఎప్పుడు ఇవ్వడండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అడిగినవన్నీ దేవుడు ఎప్పుడు ఇవ్వడు. మనకు ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏదైతే ఆ సమయంలో కావాలో, నీకు ఏది అవసరమో, నువ్వేది కావాలని ప్రార్థిస్తున్నావు, నీవు ఏదైతే దేవుని దగ్గర నుంచి అడగాలనుకున్నావు, ఏదైతే పొందుకోవాలనుకున్నావో, ఏదైతే వేడుకుంటున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మొర్ర పెట్టి అడుగుతున్నావో అప్పుడు ఖచ్చితంగా నీకు అవసరమైన ప్రతిదీ దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి ప్రార్థించి చూడు, నీకు దేవుడు దయచేయలేదంటే ఏది ఉండదు, దేవుడు నీకు ఇవ్వలేదంటే ఏది ఉండదు. ముఖ్యంగా నీకు అవసరమైనది ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు. అనాడు ఆ సమయంలో ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, నేను యెహోవాను, సర్వ శరీరులను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా. హల్లెలూయా. అక్కడ ఆ సమయంలో నిజం చెప్పాలంటే అక్కడ ఏదో మామూలుగా రాలేదండి ఆ మాట. ఏదో చిన్నగా మెల్లగా వచ్చి మెల్లని స్వరంతో ఏది రాలేదు అక్కడ మాట. మెల్లని స్వరంతో దేవుడు వచ్చి ఇర్మియా ఇర్మియా అని చెప్పేసి దేవుడు మాట్లాడాలా. ఇర్మియా దగ్గరికి వచ్చేసి ఇలా చెప్తున్నానని చెప్పేసి అనుకోవాలా. ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చి నేను నీకు మాటలు తెలియజేస్తున్నాను, నేను నీకు ఇది చెప్పాలనుకున్నానని చెప్పేసి చెప్పలే. ఇర్మియాతో ఎలా చెప్పారు తెలుసా? ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త కూడాను నిజం చెప్పాలంటే వెంట్రుకలు కొన్ని నెక్కపరుచుకున్నాయంటే. ఎందుకనంటే ఆ దేవాతి దేవుడే డైరెక్ట్ గా వచ్చి ఇర్మియా ప్రవక్తతో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమే. ఇప్పుడు ఎలా చదవాలంటే మనం మెన్నటి స్వరంతో చదవకూడదండి, గట్టిగా బిగ్గరగా చదవాలి. ఎలాగనంటే, అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఏంటనంట?
అంతటి యెహోవా వాక్కు. అక్కడ బైబిల్ గ్రంథంలో కూడా చాలా, అదెందుకు మనం ఇప్పుడు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలోనే ఏల ప్రవక్త కూడా చూడవచ్చు. ఏల ప్రవక్త కూడా ఆ సమయంలో ఎలాగైతే దేవుడు ఎలాగైతే మాట్లాడడం జరిగిందో, ఎలాగైతే ఏల ప్రవక్త ఎలాగైతే కార్యాలు చేయడం జరిగిందో, అదే రీతిగా అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవా ఈలాగు సెలవిచ్చెను, యెహోవా ఈలాగు సెలవిచ్చెను, యెహోవా ఈలాగు సెలవిచ్చెను అనే గట్టిగా మాట్లాడడం జరుగుతుందండి అక్కడ. హల్లెలూయా. అక్కడ ఏదో సాదా సీదాగా మాట్లాడటం లేదు అక్కడ దేవుడు, మెల్లని స్వరంతో మాట్లాడటం లేదు. దేవుడు గనక కార్యం చేయాలనుకుంటే, దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకుంటే అది ఏది కూడా ఆపలేదు. దేవుని యొక్క కార్యం ఏ ప్రతికూల పరిస్థితులు ఆపలేవు. దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుందో తెలుసా? కొండలు బద్దలు అయిపోయినటువంటి కార్యం దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గనక విశ్వసించాలండి. నువ్వు ముఖ్యంగా నీ యొక్క మనసులో ఎప్పుడు ఒక విషయం ఎప్పుడు ఉంచుకోవాలి. ఏంటనంటే నీ యొక్క విశ్వాసం ఎలా ఉంచుకోవాలంటే, నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, మన విశ్వాసం అనేది ఒక లెగిచే కెరటంలా ఉండాలి. హల్లెలూయా. ఒక ఉప్పొంగే కెరటంలాగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని చూసి మన ఎదుట ఉన్నటువంటి ప్రతి ఒక్క సాతాను క్రియలన్నీ, అపవాద తంత్రాలన్నీ కూడా లయమైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని చూసి ఎదుటి వాళ్ళు బలపడాలండి. నువ్వు మాత్రమే కాదు, నీ విశ్వాసాన్ని చూసి ఇతరులు మారిపోవాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉందువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 13వ చరణం మనం ధ్యానిద్దాము. 77వ కీర్తన 13వ చరణము. నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన ఎవరి కీర్తన అండి? ఆసాపు కీర్తన అండి. ఆసాపు రాసినటువంటి కీర్తన అండి. ఆసాపు గారు రాసినటువంటి కీర్తన. ఇక్కడ 77వ కీర్తన, అందులో 13వ చరణంలో ఉంటుంది కదా, ఏమని? దేవాని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, నీ మార్గము పరిశుద్ధమైనది. నిజం చెప్పాలంటే దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడ లేడండి. ఈహలోకంలో ఎక్కడ లేడండి. ఇక్కడ మన మధ్యలో కానీ మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరైనా చూపించగలుగుతారా? దేవుని కంటే బలమైనటువంటి వ్యక్తి, దేవుని కంటే గొప్ప కార్యాలు చేసే వ్యక్తి, దేవునికి ఉన్నటువంటి జ్ఞానము, దేవునికి ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క ఆత్మ, ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు. కానీ అటువంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎప్పుడు కూడా దినదినము ప్రత్యక్షణము దేవుని స్తుతించే వారమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుడు మనం విశ్వసించి కలిగి ఉన్నామండి. ఈనాడు రాత్రి కాల సమయంలో దేవుడు కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది దైవజనుల ద్వారా కూడాను. ఇక్కడ నేను నిలబడి ఇక్కడ నేను మాట్లాడటమే కాదు, చాలా ప్రాంతాల్లో చాలా దైవజనుల ద్వారా, ఎంతో మంది దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఎన్నో లేఖనములలో నుంచి వాళ్ళ జీవితముల గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. వాళ్ళ మనసులతో మాట్లాడుతూ ఉన్నాడండి. వాళ్ళ మనసులు ఎలా ఉంది, వాళ్ళ యొక్క మార్గాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసేది ఎలా ఉందని చెప్పేసి దాని గురించి సాకులు ఎంతోగానో. నిజం చెప్పాలంటే ఈనాడు ఒక ప్రశ్న ఏంటంటే సావుకుడు చెప్పేది కొన్నటువంటి వాళ్ళు చాలా మంది వింటున్నారా, లేదంటే దేవుడు సావుకుడికి చెప్పేది ఈనాడు చాలా మంది వింటూ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నిజం చెప్పాలంటే సావుకుడు చెప్పేది ఏదైతే ఉందో అది వింటూ ఉన్నారండి. కానీ దేవుడు చెప్పేది సావుకుడికి ఏదైతే చెప్తున్నాడో అది వినేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటనంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్న సావకుడు వాటిని పొందుకుంటాడండి. వాటిని పొందుకోవడమే కాదు, వాటిని ప్రతి ఒక్కరందరి జీవితాలకి అంతేకాక నిలబడిన సావకుడితో సహా దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఒక విషయం ఏంటనంటే దేవుడు వంటి గొప్ప దేవుడు ఎవరు లేరనండి. ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు.
వాళ్ళు ప్రతి ఒక్క అందరికీ దేవుడై ఉన్నాడు. ఈ ప్రపంచమంతటికి సర్వ మానవాళికి కూడా ఆయన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. ఆది నుంచి ఇప్పుడు వరకు ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. కానీ మనం నమ్మి విశ్వసించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే కొలస్సీ పత్రికలో మనమంతా చూడవచ్చు కదా, మనం ధ్యానం చేయడం అంటే కొలస్సీ పత్రికలో దేవుని గురించిన జ్ఞానం కనబడుతుంది. అక్కడ కొలస్సీ పత్రికలో దేవుని గురించిన జ్ఞానం కనబడుతుంది. అక్కడ చాలా విషయాలు మనం పొందుపరచబడి ఉంటాయి. మొదటిగా వచ్చేసి చూద్దాం ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము చదువుదామండి. దాని పై వచనం చదవండి. దాని పై వచనము స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా వచ్చేసి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడండి. హల్లెలూయా. మొదటిగా వచ్చే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. రెండవదిగా చూపిస్తాను చూడండి. అదే 16వ వచనంలో చివరి వచనములో చూడండి. చివరి లైను 16వ వచనం చివరి లైన్ లో చూడండి ఒకసారి. హల్లెలూయా. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడినట్టండి. చూసారా, సర్వమును ఒకటి కాదు, చెట్లు గాని పక్షులు గాని ప్రతి ఒక్క అన్ని కూడా సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడినట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి రెండు విషయాలైనవి. మూడవదిగా వచ్చేసి అక్కడ కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము ఒక్కసారి చదువుతారా? ఎస్, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా వచ్చేసి దేవుడు అనంట, మన దేవుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఎక్కడంట? తండ్రి అయిన దేవుని దగ్గర కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయన. మొదటి పాయింట్ వచ్చేసి ఏంటండి? సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. రెండవదిగా సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడును. మూడవదిగా తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడండి. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు కొలస్సీ పత్రికలో దేవుని గురించిన జ్ఞానం, ఆయన కొంతమంది పేర్లు ఎన్నో రకాల కింద పొందుపరచబడి ఉన్నాయి. మనం చదువుకుంటే వెళ్తే చాలా ఉంది. నేను కొలస్సీ పత్రిక మెయిన్గా చూపించాలనుకున్నాను, కానీ చాలా బైబిల్ గ్రంథం అంతట్లో కూడాను దేవుని గురించినటువంటి అసలు ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క విశ్వాస వీళ్ళందరూ కూడాను దేవుని పొగిడిన వాళ్ళండి, దేవుని ఆరాధించిన వాళ్ళే, దేవుని స్తుతించిన వాళ్ళే, దేవుని గణపరిచిన వాళ్ళే, దేవుని మనం హెచ్చించి ఆయన ఎప్పుడు కూడా మహిమపరిచినటువంటి వారిగా కనబడ్డారు. కానీ కొన్ని సమయాల్లో చాలా మంది వరకును ఎప్పుడు కూడా వాళ్ళకి ఇటువంటి కార్యములు జరగలేదని, ఇది ఎందుకు చేయలేదని చెప్పి చాలా మంది కూడాను వాళ్ళు అవమానిస్తూ ఉన్నారే. కానీ ఎవరైతే నిజమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నారో, ఎవరైతే సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుని ఎవరైతే నమ్మి ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూనే ఉన్నారండి. ఈనాడు ఈ రాత్రికాల సమయంలో మీరు నేను మనమందరం కూడాను ఇక్కడ దేవుని మాట విన్న ప్రతి ఒక్క అందరం కూడాను ఎప్పుడు దేవుని మహిమపరిచేటట్టుగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఎప్పుడు కూడా దేవుని మహిమ కలుగుతూనే ఉండాలి, ఆయన నామన ఘనత కలుగుతూనే ఉండాలి. ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడాను మహిమ ఘనత ప్రభావాలు పొందని అర్హుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ రాత్రికాల సమయంలో ఇది ఇక్కడ ఉన్నటువంటి మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకొని, మన హృదయం అనే రాతి పలకల మీద కూడాను ఎప్పుడు ముద్ర వేసుకుని భద్రపరచుకుందాము గాక. ఆమేన్, ఆమేన్. సేవకులు చెప్పే ప్రతి ఒక్క మాటలన్నీ కూడాను మనందరి జీవితంలో దేవుడు సఫలపరిచి వాటన్నిటికి ప్రతిఫలము దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.